కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎన్నో వింతలు విశేషాలకు నిలయం. ఆ అద్భుతాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తిరుమల శ్రీవారికి ఇప్పటికీ మట్టి కుండలోనే నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆలయంలోనే కోట్ల విలువైన బంగారు, వెండి పాత్రలు ఉన్నప్పటికీ కేవలం సాదాసీదా మట్టి కుండలోనే ఎందుకు సమర్పిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం తొండమాన్ చక్రవర్తి కాలంలో భీమన్న అనే పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన వృత్తి రీత్యా కుండలు చేసే కుమ్మరి. కుండలు తయారు చేసే క్రమంలో మట్టితోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమను తయారు చేసి రోజు గోవింద నామాన్ని స్మరిస్తూ పూజించేవాడు. అంతేకాదు చేతికున్న బంకమట్టితోనే చిన్న చిన్న పూలు, తులసి దళాలు తయారు చేసి ఆ మట్టి విగ్రహం చెంత ఉంచేవాడు. ఇక మట్టి కుండను సైతం తయారు చేసి నైవేద్యాన్ని అందులో ఉంచి స్వామికి సమర్పించేవాడు. ఎందుకంటే భీమన్నకు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకునే స్తోమత, సమయం ఉండేది కాదు. అది ఆయనకున్న అమాయకపు పవిత్రమైన భక్తికి నిదర్శనంగా నిలిచేదే. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి ఎప్పటిలాగే గర్భగుడిలోకి వెళ్లి ఎంతో గర్వంగా తాను తెచ్చిన బంగారు పూలతో స్వామివారికి అర్చన చేశాడు. కానీ మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి స్వామివారి పాదాల చెంత తాను పెట్టిన బంగారు పూలు కింద పడిపోయి ఉన్నాయి. వాటి స్థానంలో ఎవరో చేసిన మట్టి పూలు, మట్టి తులసి దళాలు స్వామివారి శిరస్సుపై, వృక్ష స్థలంపై అలంకరించి ఉన్నాయి. ఇది చూసి ఆ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఈ మూసి ఉన్న గర్భగుడిలోకి వచ్చి నా బంగారు పూలను పక్కన పెట్టి స్వామికి మట్టి పూలు పెట్టింది ఎవరు అని ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే ప్రతిరోజు ఇదే వింత జరగడం మొదలయ్యింది. స్వామివారు తొండమాన్ కలలోకి వచ్చి, నీవు కేవలం రాజు అనే అహంకారంతో నీ వైభవాన్ని చాటుకోవడానికి బంగారు పూలు తెస్తున్నావు. కానీ భీమన్న తన చేతికున్న బంక మట్టితోనే పరమ పవిత్రమైన మనసుతో నాకు మట్టి పూలు అర్పిస్తున్నాడు. నీ బంగారు పూల కంటే ఆ భీమన్న పెట్టిన మట్టి పూల సువాసనే నన్ను ఎక్కువగా అలరిస్తోంది అని చెప్పారు. దీంతో తన తప్పు తెలుసుకున్న రాజు కుమ్మరి భీమన్న ఉండే గుడిసెకు వెళ్లాడు. అక్కడ భీమన్న యథావిధిగా స్వామివారి మట్టి ప్రతిమకు పూజ చేస్తున్నాడు. కానీ ఆశ్చర్యంగా భీమన్న ఇక్కడ మట్టి పువ్వు పెడుతుంటే అక్కడ కొండపై ఉన్న మూల విరాట్ పాదాల చెంత ఆ పువ్వు చేరుతోంది. ఆ అద్భుతాన్ని చూసిన తొండమాన్ చక్రవర్తి భీమన్న పాదాలపై పడి, భీమన్న, నీ భక్తి ముందు నా రాజభోగాలు, బంగారు పూజలు ఎందుకు పనికిరావు, నీవు ధన్యుడివి అని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో భీమన్న ఎంతో ప్రేమతో ఒక మట్టి కుండలో వండి పెట్టిన సంకటిని స్వామివారు స్వయంగా ఆరగించారని తొండమాన్ కు చెప్తాడు. ఆ రోజు నుంచి నేటి వరకు తిరుమలలో ఆ గొప్ప నియమం అమల్లోకి వచ్చింది. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు ఆరగించే ముఖ్య నైవేద్యాన్ని, అంటే కులశేఖర పడి దాటించి లోపలికి తీసుకెళ్లే ప్రసాదాన్ని కేవలం సాదా సీదా మట్టి కుండలోనే సమర్పిస్తారు. భగవంతుడికి కావాల్సింది ధన్యవాదాలు, ఆస్తులు కావు, కేవలం నిష్కల్మషమైన పవిత్రమైన ప్రేమ మాత్రమేనని కుమ్మరి భీమన్న గొప్ప చరిత్ర మనకు చాటి చెబుతుంది.